ఫ్రెండ్స్, సో ఎవరైతే ప్రజెంట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు, సెకండ్ ఇయర్ అవ్వచ్చు, థర్డ్ ఇయర్ అవ్వచ్చు, ఫోర్త్ ఇయర్ అవ్వచ్చు, సో ఎవరైతే ఎక్స్పెషల్గా బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే, మీరేంటంటే బీటెక్లో ఉన్న డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే, కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థం చేసుకుని ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని వాటిని సాల్వ్ చేయండి. ఓకే, సో అంతేగాని మీరు ఏంటంటే జస్ట్ మీరు 10th క్లాస్లోనో, ఇంటర్లోనో, లేకపోతే మీ 8th క్లాస్లోనో చేసే విధంగా బట్టి పట్టే విధంగా కాకుండా కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థం చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఓకే, మీరు కాన్సెప్ట్స్ కొన్ని ఎగ్జామ్స్లో మీరు పాస్ అయిపోవచ్చు, కానీ మీకు మనకి ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, గేట్ కానీ ఐఏఎస్ కానీ ఇటువంటి ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు మీ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్ ఏంటి, మీ యొక్క సబ్జెక్ట్ లెవెల్ అనేది క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ఓకే, సో సో కాబట్టి మీరు ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పటి నుంచే ఓకే, మనకి ఏంటంటే మ్యాక్సిమం ఇంటర్ 10th 8th ఈ క్లాసులు ఏంటంటే మ్యాక్సిమం మనం ఏంటంటే సో చదివినట్టు గుర్తుపెట్టడం ట్రై చేస్తాం, కానీ కాన్సెప్ట్స్ ఎలా అండర్స్టాండింగ్ అనేది కొంచెం ఆ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది ఆ స్టేజెస్లో. ఎగ్జామ్ 10th క్లాస్ అవ్వచ్చు, 8th క్లాస్ అవ్వచ్చు, ఆ టైంలో. బట్ ఆ టైంలో అది ఓకే. బట్ మీరేంటంటే ఒక ఇంజనీరింగ్ ఎంటర్ అయిన తర్వాత కూడా మీరు సేమ్ సినారియోలో ఉంటే ఓకే, ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ కూడా మీరు ఒక సోషల్ స్టడీస్ లాగా మీరు జస్ట్ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోకుండా జస్ట్ ఏంటంటే మీరు ఆ విధంగా రీడ్ ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, బట్ మీకు సేమ్ ప్రాబ్లమ్స్ అయితే మనకి రిపీట్ అవ్వవు. సో మీరు ఆ గేట్ ఎగ్జామ్కి అపియర్ అయినా, లేకపోతే గేట్ ఎగ్జామ్ మోడల్ పేపర్ చూసినా మీకు క్లియర్గా ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం ఎక్కడ ఉండవు. సో సొంతంగా క్రియేట్ చేస్తారు ప్రాబ్లమ్స్. సో ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్కి ఆ పర్టికులర్ థియరమ్స్ అవ్వచ్చు, లేదా పర్టికులర్ కాన్సెప్ట్స్ అవ్వచ్చు, ఆ కాన్సెప్ట్స్ మీరు ఎప్పుడైతే అప్లై చేశారో ఆ విధంగా మాత్రమే మీరు ఆ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారు. కానీ ఆ సిమిలర్ ప్రాబ్లమ్స్, మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్, మీ అకాడమిక్ బుక్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే మీకు గేటు ఈ ఐఈఎస్లో వచ్చే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ. సో కాబట్టి ఏంటంటే నేను హైగా రికమెండ్ చేసేది అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్గా మీరు కాన్సెప్ట్స్ని క్లియర్గా అర్థం చేసుకుని సో వాటికి రెలవెంట్ ఉండే ప్రాబ్లమ్స్ని యాజ్ మెనీ యాజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయను. అప్పుడు మాత్రమే మీ యొక్క కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా అర్థమయ్యో లేదా అని మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.